మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, గత 2 సంవత్సరాల నుంచి ఒకే వాక్యం మీద మనము ఒకే అంశం మీద ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం. సంఘం అంటే ఏమిటి, సంఘాన్ని ఎలా కట్టాలి, సంఘంలో ఎవరిని గణపరచాలి, సంఘంలో ఎవరు ఉండాలి, సంఘంలో ఏమేమి ఉండాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆదివారం మీకు ఒక్కొక్క కోణంలో మీకు చెప్పుకుంటూ వచ్చాను. 2 సంవత్సరాలుగా దేవుడు మనతో ఆ అంశం మీదే మాట్లాడుకుంటూ వచ్చారు. ఇది ఈ సంవత్సరంలో చివరి వారం గనుక ఈ సంఘం గురించినటువంటి అంశం కూడా ఈ రోజుతో ముగించబడి వచ్చే ఆదివారానికి మరలా ఇంకొక కొత్త అంశంలోకి మనం వెళుతున్నాం. ఇది చివరిగా ఇంకొక అద్భుతమైన మాటను ఈ పూట నేను మీకు అందిస్తాను. శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి, అలాగుననే మాసిదోనియా ఉన్న సహోదరులు అందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవలేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుచున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. చాలు, అందరూ శ్రద్ధగా వినండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వాక్యం. మాసిదోనియా అనేది ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ దినాల్లో పౌలు గారు సేవ చేస్తూ ఉన్నాడు. ఈ పౌలు గారు సేవ చేస్తున్న దినాల్లో అనేక సంఘాలు కట్టారు, అనేక పత్రికలు రాశారు, సంఘాలకు కూడా హెచ్చరికలు చేస్తూ ఆ దినాల్లో ఉన్నాడు. అయితే ఈ మాసిదోనియా అనే సంఘం అనేది ఒకటి ఉంది. ఈ సంఘానికి ఈ పౌలు గారు హెచ్చరించిన మాట ఏమిటంటే, సహోదరులారా, మీరందరూ కూడా దేవుని నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు, రక్షణ పొందారు, యేసుక్రీస్తును అంగీకరిస్తున్నారు, ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే సంఘం లోపల ఉండేవారికి కాదు ప్రవర్తించాల్సింది, సంఘం బయట ఉండేవారికి మీరు ఎట్లా ప్రవర్తించాలో చెప్తున్నాడు. ఎట్లుండాలి మీరు అంటే, మీ పనులు మీరు చేసుకోవాలి, ఎవరి జోలికి మీరు పోవద్దు, ఎవరి గొడవల జోలికి పోవద్దు, ప్రేమలో అభివృద్ధి చెందండి, ఒకరినొకరు సహించుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు కార్యసిద్ధిలో పాల్పొందకండి, ఒకరినొకరు ఆదరించుకోండి అని ఇవన్నీ మాటలు హెచ్చరిస్తూ కింద ఒక మాట అన్నారు. ఏమిటో తెలుసా? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి తెలియకుండటం మాకు ఇష్టము లేదు అంటాడు. ఈరోజు అంశం పేరేమిటంటే, సంగమా నిరీక్షణ కలిగి ఉండుమా. చెప్పండి. కూడా ఎందుకు హెచ్చరించాడు అంటే, ఎవరికి హెచ్చరించాడు అంటే, కొందరికి నిరీక్షణ లేదు. ఆ దినాల్లో ఏం లేదండి, చెప్పండి, ఏమి లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ అంటే ఏమిటి చెప్పండి? నిరీక్షణ అంటే ఏమిటి అంటే ఎదురు చూపు అని అర్థం. సంఘము కూడా సంపూర్ణత చెందిన తర్వాత సంపూర్ణత చెందుతూ కూడా నిరీక్షణ కలిగి సంఘం అనేది ఎదురు చూస్తూ ఉండాలి. ఎవరి కొరకు ఎదురు చూస్తుండాలి? దేవుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు ఒక వ్యక్తిలో ఎదురు చూడాలి అంటే ముందేముండాలి? ఆ వ్యక్తిలో నిరీక్షణ కలిగి ఉండాలంట. చాలామంది నిరీక్షణ లేని వారి వలె ఉంటున్నారు. నిరీక్షణ కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్పినప్పటికీ, పౌలు గారు హెచ్చరించినప్పటికీ
కొంతమందికి నిరీక్షణ అనేది లేదండి, నిరీక్షణ అనేది తగ్గిపోతుంది. అందుకనే ఆ సంఘాన్ని హెచ్చరించాడు. ఎవరు ఏడుస్తారు, ఎవరు కన్నీళ్లు పెడతారు, ఎవరు భయపడతారు, ఎవరు అధైర్యపడతారంటే లేని వారే ఏడుస్తారు, నిరీక్షణ లేని వారే కన్నీళ్లు గారుస్తారు. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ కలిగి మనం అందరూ కూడా ఉండాలని పౌలు గారు హెచ్చరించాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కబడితిరి. ఈ ఎఫెసీ సంఘానికి కూడా ఏమంటున్నాడు పౌలు గారు అంటే, ఆత్మ ఒక్కడే, శరీరము ఒక్కటే, దేవుడు ఒక్కడే. అయితే మీరు ఎట్లుండాలంటే, మిమ్మల్ని ఎందుకు పిలిచారో తెలుసా? దేవుడు మీరు నిరీక్షణ కలిగి ఉండడానికి కొరకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఒకప్పుడు నిరీక్షణ లేకుండా బ్రతికాం, కన్నీళ్లు గారుస్తూ బ్రతికాం, లోకములో అధైర్యపడుతూ మనం బ్రతికాం, కలవరాలతో బ్రతికాం, కష్టాలతో బ్రతికాం, విరిగి నలిగిన హృదయం కలిగి మనం బ్రతికాం. నిరీక్షణ లేక ఎక్కడున్నా మనకు నిరీక్షణ లేని స్థితిలో మనం జీవించాం. అయితే ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఎందుకో తెలుసా? మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు గనక అందుకే మనకు నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మనం పిలువబడ్డామంటే నిరీక్షణ కలిగి ఉండడానికి కొరకు మనం పిలువబడ్డాం. ఒకసారి ఈ అబ్రహాము శారా ఇద్దరు ఉన్న దినాల్లో ఇంక చక్కటి కుమారుని ఇచ్చాడు. శారకు గర్భఫలం ఇచ్చిన తర్వాత చక్కటి కుమారుడు పుడతాడు. ఆయనకి ఇస్సాకు అని పేరు పెడతారు. ఇస్సాకు అని పేరు పెట్టిన తర్వాత ఇస్సాకు కొద్దిగా వయసుకు వచ్చిన తర్వాత ఒక్కడై ఉన్నటువంటి కుమారుని మరలా దేవుడు దాహన బలిగా అడుగుతాడు. అబ్రహాం, నీకు ఒక కుమారుని ఇచ్చాను కదా, ఆ కుమారుని తిరిగి నాకు దాహన బలి ఇవ్వమని దేవుడు అడిగితే ఈ అబ్రహాము మరొక ఆలోచన చేయకుండా ఇంక దేవుడు ఇచ్చాడు కదా, మళ్ళా దేవుని సొత్తే కదా ఇది అనుకొని నిరీక్షణ కలిగి ఏం చేశాడు తెలుసా? ధైర్యముతో ఇంక దేవుడు నాకు ఇంత సమస్తాన్ని ఇచ్చాడు, దేవుడు అడిగిన తర్వాత నా కుమారునేమి ఎవరినైనా ఇస్తానని ఒక ధైర్యంతో ముందుకు వచ్చి ఏం చేశాడు తెలుసా? భార్య కూడా చెప్పుకోకుండా ఆ ఇస్సాకును వెంట పెట్టుకొని ఇస్సాకుతో పాటు ఒక ఇద్దరు పని మనుషులను పెట్టుకొని పని మనుషులతో పాటు గాడిదను గంత కట్టి ఆ పర్వతానికి తీసుకొని వెళ్ళాడు. పర్వతానికి తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమంటాడు అక్కడ? ఈ గాడిదతో పాటు ఉన్న పని మనుషులకి ఏం చెప్తాడు? చదవండి. ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలులకు తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పిని కత్తిని పట్టుకొని పోయింది. చాలు ఇక్కడేనండి. ఇప్పుడు ఈ గాడిదతో పాటు ఉన్న ఇద్దరు పని మనుషులకి ఏం చెప్పాడు? మీరు ఇక్కడనే ఉండండి, నేను నా కుమారుడు ఎక్కడికి వెళ్తాము? ఇదిగో ఆ పర్వతం మీదకి వెళ్ళి మరలా తిరిగి వస్తామన్నాడా లేదా? అయితే ఇప్పుడు వస్తామన్న తర్వాత వీళ్ళు ఏం చేయాలి? అక్కడ వేచి ఉండాల వద్దా? ఎదురు చూడాల వద్దా? కానీ ఈ గాడిదతో పాటు ఇద్దరు పని మనుషులు కూడా ఈ అబ్రహాము పలానా గంటకు వస్తానని చెప్పలేదు, లేదా పలానా సమయానికి వస్తామని చెప్పలేదు. మేము వస్తాం అంతే, మేము వస్తాం ఇప్పుడు అన్నాడు అంతే. ఏ సమయం చెప్పలేదు, ఏ టైం చెప్పలేదు, ఏ గడియకు వస్తామని చెప్పలేదు. అయితే వీరికి ఉండే నిరీక్షణ ఏమిటో తెలుసా? మా యజమానుడు అబ్రహాముని మేము నమ్మాం, ఆయన మమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళేవాడు కాదు, మమ్మల్ని మోసం చేసేవాడు కాదు. అయితే మా అబ్రహాము యందు మా యజమాని మేము నమ్మకం ఉంచాం కనుక మా యజమానుడు తిరిగి వస్తాడనే, ఎప్పటికైనా మా దగ్గరకు వస్తాడనే నిరీక్షణతోన అక్కడే ఆ పర్వతం క్రిందనే ఉండిపోయారండి. కానీ చాలామంది ఎట్లున్నారంటే నిరీక్షణ లేని వారి వలె ఉంటున్నారు. ఎదురు చూసేటువంటి ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు ఎదురు చూస్తే మాకేం లాభము అని మీరు అనొచ్చు. అసలైన ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? ఎవరైతే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటారో వారినే దేవుడు దీవిస్తాడు, వారి జీవితంలోనే గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామందికి నిరీక్షణ లేదు, ఎదురు చూద్దామనే ఒక ఆసక్తి అనేది కోల్పోయారు. మరి అయితే నిరీక్షణ కలిగిన వారు ఎట్లుంటారు?
మరి వీరి లక్షణాలు ఎలా ఉంటాయో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాం. ఈ సంఘానికి ఎప్పుడు దేవుని గురించినటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. మనం అందరం కూడా ఇప్పుడు ఎవరి కొరకు ఎదురు చూడాలి చెప్పండి? ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి మనం. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పాడు ఎవరికైనా? పలానా టైంకి వస్తాను, పలానా గంటకు వస్తాను, పలానా సంవత్సరం వస్తాను, పలానా దినం వస్తాను అని ఎవరికైనా చెప్పాడా? ఎవరికి చెప్పలేదు. నేను మరలా వస్తానన్నాడు. వచ్చేంత వరకు ఇప్పుడు మన పని ఏమిటి? పాటలు పాడడం, దేవుని ఆరాధించడం, భక్తిగా ఉండడం, నీతిగా బ్రతకడం, దేవుని కొరకు ఎదురు చూడడం. ఇదే మన నిరీక్షణ. హల్లెలూయా. మరి నిరీక్షణ కలిగిన వారు ఎలా ఉంటారో ఒక 3 మాటలు చెప్తానండి. మొదటి మాట చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చాలు. గట్టిగా అందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. నిరీక్షణ కలిగిన వారు ఎలా ఉంటారంటే, ఒకటి, వారు జీవిత కాలం అంతా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటారంట. చెప్పండి. జీవిత కాలం అంతా ఎవరిని ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమిస్తారు. ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో, నిరీక్షణ కలిగిన వారంట వారి జీవిత బ్రతుకు దినములన్నిట ప్రేమిస్తారంటే దేవుణ్ణి ప్రేమిస్తారు. ఈరోజు చాలామంది, కొంతమంది కుక్కలు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పిల్లలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కుక్కలను ప్రేమించేవారు ఉన్నారు, ఇంకొంతమంది జంతువులను ప్రేమించేవారు ఉన్నారు, కొందరు లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు, కొందరు అందాన్ని ప్రేమించేవారు ఉన్నారు, ఇంకొంతమంది డబ్బును ఇవన్నీ కూడా రకరకాలుగా ప్రేమలు ఈ లోకములో కనబడుతున్నాయి. కానీ ఈ ప్రేమలన్నీ కూడా ఒకరోజు గతించిపోతున్నాయి అంట. మరి ఏది ఈ ప్రేమ నిలుస్తుంది ఆఖరికంటే? దేవుని ప్రేమ నిలుస్తుంది. మన ప్రేమ అంతం కావచ్చు, కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మరి ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు? అందుకనే ప్రకటన గ్రంథంలో అక్కడ మీరు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. అక్కడ యేసు ప్రభు వారు 7 సంఘాలకి తీర్పునిస్తుంటాడు. ఆ దినాల్లో 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలు కూడా ఒక్కొక్క సంఘములో ఏమేమి కొదువు ఉందో, ఒక్కొక్క సంఘములో ఏమి అనుసరించారో, ఏమి అనుసరించలేదో, ఏ సంఘం ఎలా జీవించిందో, ఎలా జీవించలేదో, అవన్నీ కూడా ఒక్కొక్క సంఘం గురించి యేసుక్రీస్తు వారు ఈ కుడి చేతులు 7 నక్షత్రాలు పట్టుకొని సువర్ణ దీపం దగ్గర నిలబడి ఆయన అందరికీ తీర్పులను ఇస్తున్నాడు. ఏమని తెలుసా? ఈ యోహాను గారు యేసుప్రభు ఎప్పుడైతే ఆయన దర్శన రూపం చూశాడో సాగిలపడి నమస్కారం చేస్తున్నప్పుడు యోహాను గారు చెప్తున్న మాట, యోహాను, ఇదిగో ఈ సంఘంలో ఇలా ఉన్నాయి, ఇలా లేదు. ఈ సంఘం ఇట్లా ఉంది, ఇంకో సంఘం ఇట్లా లేదు. ఈ సంఘం ఇట్లా బతుకుతుంది, ఈ సంఘం ఇలా లేదు. ఈ సంఘం ఇలా జీవిస్తుంది, ఇలా లేదని 7 సంఘాల గురించి చెప్పాడు. ఆ సంఘంలో ఒక సంఘం గురించి ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3, 4 వచనాలు చదవండి. సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి, ఈ మాట వినండి, అయినను నీకు మొదట ఉండిన ప్రేమను. ఇప్పుడు ఈ ఎఫెసు సంఘం గురించి ఏం చెప్పాడు దేవుడు? యోహాను, ఎఫెసు సంఘం ఉంది. ఈ ఎఫెసు సంఘంలో ఒకప్పుడు దేవుని ప్రేమ కలిగిన సంఘం ఇది. దేవుని ప్రేమ అంటే ఎంత దేవుని ప్రేమించేవారంటే అంత ప్రేమించేవారు. మరి ఇప్పుడు ఆ సంఘంలో ప్రేమ కనబడట్లేదు, ఆ సంఘస్థులకి ప్రేమ లేదు. ఒకప్పుడు ఒకరినొకరు ప్రేమించుకునేవారు, శత్రువును కూడా ప్రేమించేవారు, అందరినీ ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, అందరినీ సేద తీర్చేవారు, అందరితో ప్రేమ కలిగి ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ సంఘంలో ప్రేమ లేదు. ఈ ఎఫెసు సంఘంలో మొదట చూపించిన ప్రేమ ఇప్పుడు లేదు అంటున్నాడు. అయితే ఇప్పుడు నిజమే, ప్రేమలు కూడా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. మొదట్లో ఉండేంత ప్రేమ ఇప్పుడు ఉందా మనలో? ప్రారంభంలో దేవుని నమ్ముకున్న తర్వాత, ప్రారంభం లోకం నుంచి మనం రక్షింపబడి బాప్తిసం పొంది రక్షింపబడి దేవుని కొరకు బ్రతకాలని భక్తి కలిగి చేస్తున్న తర్వాత
మొదట్లో ఎంత ప్రేమ ఉండేదంటే దేవుని మీద అంత ప్రేమ ఉండేది. ఇప్పుడు ఈరోజు ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ మనలో కనబడుతుందా? లేదా ఆ ప్రేమను మనం వదులుకున్నామా? ఒకసారి మనం ఆలోచించండి. సంఘములో ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ప్రేమిస్తూనే ఉండాలి సంఘం. కానీ కొన్ని సంఘాల్లో డబ్బున్న వాళ్ళని చూసి ప్రేమిస్తారు, ఇంకొన్ని సంఘాల్లో ఆస్తులు అంతస్తులు కలిగిన వారిని ప్రేమిస్తారు, ఇంకొన్ని సంఘాల్లో ఏమండి అధిపతులను రాజకీయ నాయకులను ప్రేమిస్తారు. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి పాపుల పరిస్థితి ఏమిటి? మరి లోకములు నశించిపోతున్న వారి సంగతి ఏమిటి? మరి వారిని ఎవరు ప్రేమించాలి? బీదలను ఎవరు ప్రేమిస్తారు? అందుకే యేసయ్య అంటాడు, నేను బీదలకు సువార్త ప్రకటించడానికి కొరకు, నలిగిన వారిని బాగు చేయడానికి కొరకు, చెరలో ఉన్న వారిని విడిపించడానికి కొరకు మానవ రూపాన్ని దాల్చుకుని లోకానికి వచ్చి తిని అంటాడు. హల్లెలూయా! మీరు ఎక్కడైనా చదవండి, లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు యేసు ప్రభు గురించిన వ్రాయబడిన మాటలు ఏమిటంటే ఆయన బీదల్ని ప్రేమించినట్లుగా చూస్తాం, పాపుల్ని ప్రేమించినట్లుగా మనం చూస్తాం. గొప్ప గొప్పోళ్ళని ఎందుకు ప్రేమించలేదంటే గొప్ప గొప్పోళ్ళకి తలపోగురు ఎక్కువ, నీతిమంతులు అనబడే వారికి అహంకార గర్వాలు ఎక్కువ. అందుకే పాపులను ప్రేమించాడంట. ఈరోజు మనం కూడా దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ బ్రతుకుతారంట. ఈ ఎఫెసు సంఘంలో దేవుని ప్రేమను వదిలిపెట్టారు. మొదట్లో ఉన్న ప్రేమ ఈరోజు కొంతమంది కనబడట్లే. మొదట్లో ఎంత బాగా ప్రేమించేవాళ్ళు, సంఘాన్ని కానీ సేవకుని కానీ ఎవరినైనా సరే అండి, ఎంత బాగా ప్రేమించేవారు. మరి ఇప్పుడు ఆ ప్రేమ ఏమైపోయింది? ఆ ప్రేమను వదులుకున్నారా, లేకుంటే ఆ ప్రేమను అనుసరిస్తూ మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కొన్నిసార్లు ఎవరైనా మనకు కీడు చేశారనుకోండి, కీడు చేసిన వారిని ఏదైనా 4 మాటలు అన్నారనుకోండి, తిరిగి మనం ప్రేమిస్తామా, ద్వేషిస్తున్నామా? ఎంతసేపు ఉన్న ద్వేషించడమే కానీ వారిట్ల వాళ్ళు, వీళ్ళు పనికిరానులు, వారి ఇట్లా వాళ్ళు, వీళ్ళు ఇట్లా వాళ్ళు, ఎంతసేపున్న వారిని దేశించడం, వీళ్ళు దేశించడం. కానీ ఎవరెట్లున్నా కూడా నేను ప్రేమ కలిగిన వాడిని, ప్రేమ కలిగిన దాన్ని, నా ప్రేమ 10 మందికి పంచిపెడితే వారు నన్ను తిరిగి ప్రేమిస్తారు. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, ఒకరు మనం ప్రేమించాలంటే ముందు మనం ప్రేమించాలి. ఇప్పుడు మనం మొదటగా దేవుడిని మనం ప్రేమించామా, దేవుడు మనల్ని ప్రేమించడం ముందు? మనం ఎప్పుడు దేవుని ప్రేమించలేదంట. దేవుడే మనల్ని ప్రేమించాడు కనుక మనము దేవుని ప్రేమిస్తున్నామంట. మనుషులను కూడా అంతే. కొంతమంది అంటారు, వాళ్ళు మాకు పెట్టలేదు, వీళ్ళు మాకు పెట్టలేదు, వారు మాకు సాయం చేయలేదు, వీరు మాకు సాయం చేయలేదు, వీరు మాకు ఏం మేలు చేయలేదు, వీరు మమ్మల్ని ప్రేమించలేదు, వాళ్ళు ప్రేమించలేదు అని ఎంతసేపు ఉన్న వారిని వీరు సణుక్కుంటున్నాం. కానీ ముందు మనం ప్రేమిస్తున్నామా? ఒక వ్యక్తిలో ప్రేమ నిలవాలి అంటే ముందు మనం ప్రేమించాలి ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి పాపే కావచ్చు, దొంగోడే కావచ్చు, తాగుబోతుడే కావచ్చు, తిరిగిపోతుడే కావచ్చు, మోసగాడే కావచ్చు, ఎలాంటి స్థితిలో అయినా ఉండదు. క్రైస్తుడిగా ముందు ఏం చూపాలి మనం? ఆ వ్యక్తిని ద్వేషం చూపకూడదు. ఏం చూపాలి? ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ ఎట్లాంటిదంటే ఎంతటి వారినైనా ఏమండి క్షమించే ప్రేమ, ఎంతటి వారినైనా ఎలాంటి స్థితిలో ఉన్నవారినైనా ప్రేమించే ప్రేమ అండి. బైబిల్ అందుకే ఈ ఎఫెసు సంఘములో మొదటిగా ప్రేమించినంత ప్రేమ ఆఖరి ఆ సంఘంలో ఏం లేదు, ప్రేమ తగ్గిపోయింది. యేసుక్రీస్తు వారు కూడా అంటాడు కదా, నేను రాకట్లో వచ్చేటప్పుడు ఈ మనుషులందరిలో ఏం చల్లారిపోతుందంట? ప్రేమ చల్లారిపోయింది. అన్నకు తమ్ముడు ఎవరు లేడు, తమ్ముడికి అన్న లేదు, తల్లిదండ్రులకు పిల్లలు లేరు, పిల్లలకి ప్రేమలు కనపడట్లే. ఎవరిలో చూసినా ద్వేషాలు, ఎవరిలో చూసినా అసూయలు, ఎవరిలో చూసినా కక్షలు, ఎవరిలో చూసినా కీడు చేసేవాళ్ళే ఉన్నారు. కానీ వారికి కీడు చేసినా పర్లేదు, కానీ నేనైతే ప్రేమించాలనే మనసు మనకు ఉండాలండి. ఇదే నిజమైన దేవుని ప్రేమ. అందుకనే నిరీక్షణ కలిగిన వారిలో ఏముంటుందంటే ముందు ఎలా ఉంటారు వీళ్ళంటే దేవుని ప్రేమిస్తూనే ఉంటారు జీవితకాలం అంతా. ఈరోజు చాలామంది దేవుని కార్యాలు చూస్తే దేవుని ప్రేమిస్తారు, మందిరం ప్రేమిస్తారు, సేవకుని ప్రేమిస్తారు. కొద్దిగా కష్టాలు వస్తే ఇంకా మందిరాన్ని ప్రేమించరు, దేవుని ప్రేమించరు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనం చదవండి ఒకసారి. సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని
నీవెరుగుదు అని ఆయనతో చెప్పాను. చాలు, ఇక్కడ వినండి. యేసుక్రీస్తు వారు మరణించి 3వ రోజున తిరిగి లేచినప్పుడు అంతలోపలే ఈ సీమోను పేతురు ఉన్నాడు కదా, ఈయనకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. దుడుకు పేతురు అంటారు ఈయన్ని. ప్రతిదానికి దుడుకు, ప్రతిదానికి ఆవేశం, కొద్దిగా నిరీక్షణ లేదు ఈయనలో. ఒక ఎదురు చూద్దాం, యేసుక్రీస్తు వారు మరణించి 3వ రోజున తిరిగి లేస్తానన్నాడు కదా, మరి ఆ 3వ రోజున దేవుడు లేచి వస్తాడో, మరి బ్రతికిస్తాడో, బ్రతికొస్తాడు కదా, మరి నేను చూస్తాను కదా అని నిరీక్షణ లేడు, కోల్పోయాడు. ఎప్పుడైతే యేసయ్య ప్రాణం పిడిచాడో వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఏయ్, నేను చేపలు పట్టకపోతాను, మీరు వస్తారా? ఒకప్పుడు చేపలు పడుతున్నాను ఈ పేతురును, పనికిరాని పేతురును, దుడుకు తత్వంతో ఉన్న, ఆవేశంతో ఉన్న పేతురును, ఒకప్పుడు చేపలు పట్టుకుంటూ సముద్రంలో ఉన్న పేతురును దేవుడు ఏం చేశాడు? నీవు ఇంకా చేపలు పట్టేవాడు కాదు, మనుషులు పట్టే జాలరి అని చెప్పాడు లేదా? చెప్పిన తర్వాత ఇంకా సమస్తాన్ని వదిలిపెట్టి ఇప్పుడు యేసయ్యని వెంబడించాడు. యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య ఎక్కడుంటే ఎక్కడున్నాడు, ఎక్కడ తింటే ఎక్కడున్నాడు, ఎక్కడ పండుకుంటే ఎక్కడున్నాడు, ఎక్కడ నివాసం చేస్తే అక్కడ ఉన్నాడు. మరి అన్ని అద్భుతాలు చూసిన పేతురు, కళ్ళతో అన్ని రకాల ఆశ్చర్యకార్యాలు చూసిన పేతురు, అన్ని రకాల యేసుప్రభు గురించినటువంటి తెలిసిన పేతురే, ఆఖరికి యేసుప్రభు మరణించిన వెంటనే మరలా ఏ స్థితికి వచ్చాడు? మొదటి స్థితికి వచ్చాడు. మరలా చేపలు పట్టుకెళ్తే వెంటనే యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై రొట్టె విరవండి అన్నాడు. అప్పుడు గుర్తుపట్టారంట, అయ్యో యేసుక్రీస్తు బతికొచ్చాడే అని. అప్పుడు అంటున్నాడు ఈ మాట, పేతురు, సీమోను పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ఎందుకన్నాడు ఆ మాట? అంటే అప్పుడు పేతురులో ప్రేమ ఉన్నట్ట లేనట్ట? దేవుని మీద, దేవుని నమ్ముకున్నాం, దేవుని ప్రేమ అన్నట్టుగా ఉన్నాడు, కానీ నిజమైన ప్రేమ లేదు. అందుకే కింద ఒక మాట అంటాడు, పేతురు, సీమోను పేతురు, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అంటే ఏమంటాడు సీమోను పేతురు? బోధకుడా, అవును ప్రభా, నేను నిజంగా ప్రేమిస్తున్నాను, నిజంగా ప్రేమిస్తున్నాను. ఏ నా మీద నమ్మకం లేదా? ఏ నా మీద ఇంకా నీకు తెలుసు కదా నేను ఎంత ప్రేమిస్తానో అంటే అప్పుడు కింద ఏమంటాడు? అయితే నువ్వు నా గొర్రెలను గొర్రెల కొరకు మంచి కాపరి ఏం చేస్తాడు? ప్రాణం మీద ప్రేమ ఉండేవాడు ప్రాణాన్ని పెడతాడా? దేవుని మీద ప్రేమ ఉన్నవాడు ప్రాణం పెడతాడేం, కానీ ప్రాణం మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరు పెట్టరు? ప్రాణం మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఎప్పుడు చావరండి. దేవుని మీద ప్రేమ ఉన్నవాడు గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, సంఘం కొరకు ప్రాణం పెడతాడు, దేవుని కొరకు ప్రాణ త్యాగమే చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని ప్రేమ లేదే. వెన్నుపోటు పొడిచేవాళ్ళు, కక్షలతో ఉండేవారు. ఈ సీమోను పేతురును నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగితే నిజంగా ప్రేమిస్తున్నాను కదా, అయితే గొర్రెలను వేపు అంటే మరి రెండోసారి అంటాడు, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? అక్కడ 3 సార్లు అడిగాడు. ఎప్పు అన్నాడు, నువ్వు నడుం కట్టుకో అన్నాడు. అప్పుడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని, దేవుని ప్రేమిస్తున్నట్టుగానే అనుకుంటున్నాను కానీ నిజంగా నాలో ప్రేమ లేదనుకొని అప్పుడు నడుం కట్టుకొని పేతురు బలమైన సేవ చేయడం జరిగింది. ఈ లోకానికి ఒక సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. మనమందరం కూడా ఒకప్పుడు దేవునిలో ప్రేమ లేదు, దేవుని ప్రేమ లేదు. ఈరోజు దేవుడు మనలో ప్రేమను పుట్టించాడు. మరి అయితే నువ్వెవరిని ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. చాలామంది ఏమిటి ప్రేమిస్తున్నారంటే, చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. 2 యజమానులకు ఉండడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండలేరు. అందువలన నేనేం మీతో చెప్పుదును, ఏమి తిందుమో ఏమి త్రాగదుమో అని మీరు చింత చేయొద్దు అంటాడు. ఇక్కడ వినండి, చాలామంది దేన్ని ప్రేమిస్తున్నారంటే దేవుని ప్రేమించేవారు కనపడట్లేదు. చాలామందిలో దేవుని ప్రేమించేవారు లేరు. మరి దేన్ని ప్రేమిస్తున్నారు కొందరు అంటే సిరిని ప్రేమిస్తున్నారంట. దేన్ని? సిరి అంటే సంపద, సిరి అంటే డబ్బు, సిరి అంటే ధనము, సిరి అంటే దీని మీదే. అందుకనే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తూ ఈ మాట అన్నాడు, మీరు 2 యజమానులకు మీరు దాసులుగా ఉండలేరు. ఉంటే ఒకే యజమానికే మీరు దాసులుగా ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు ఇద్దరి మీద ఎందుకు మీరు ప్రేమిస్తున్నారు? మీరు దేవుని ప్రేమిస్తున్నారు, దేవునితో పాటు సిరి సంపదలు కూడా ప్రేమిస్తున్నారే. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు ఎక్కువ? సిరినా దేవుణ్ణే? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, యేసుప్రభు ఎట్లా అడిగి నేను అట్లా అడుగుతున్నాను. మీరు చెప్పండి, యథార్థంగా చెప్పండి, ఎవరిని ప్రేమిస్తున్నారు?
సిరి సంపదలనా దేవున్నా? దేవుని ప్రేమ కలిగి మనం ఉండగలిగితే, దేవుని ప్రేమించే వాళ్ళమైతే ఏమండి, ఈ సిరి సంపదలను ఎక్కువ ఆలోచన చేయమండి, ఈ లోకం గురించి ఎక్కువ చింత చేయమండి. ఏమి తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామని మనకు చింత ఉండదండి. దేవుని ప్రేమించేవాడు ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉండునుగాక. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారిలో దేవుని ప్రేమ ఉంటుంది. వారు ఎప్పుడు దేవుడినే ప్రేమిస్తారు. సిరి సంపదల మీద ఎక్కువ వారికి ఉండదు. తినడానికి ఉన్నా లేకపోయినా దేవుని ప్రేమ కలిగే ఉంటారు. ఇంకొంతమంది దేని ప్రేమిస్తున్నారంటే 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖభావమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారునై ఉందురు. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము. హల్లెలూయా. తిమోతికి పౌలు గారు చెప్పిన మాట, తిమోతి, ఈ లోకమంతా సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. చాలామంది సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. దేవుని కంటే సుఖం మీదే ఎక్కువ వాడికి ప్రేమ. నువ్వైతే అట్లా ఉండొద్దు తిమోతి. ఎందుకంటే నువ్వు సేవకుడివి, సంఘ కాపరివి, క్రైస్తవుడివి. నువ్వు ఎట్లుండాలో తెలుసా? ఇలాంటి వారందరికీ నువ్వు వేరుగా ఉండాలి. ఇలాంటి వారికి నువ్వు ఒక మాదిరికరంగా ఉండాలి. పౌలు గారు తిమోతికి ఎప్పుడో ఈ మాట చెప్పాడు. ఈరోజు చాలామంది ఏమిటి ప్రేమిస్తున్నారంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. దేవుడు ఎక్కువ, సుఖం ఎక్కువ. కొంతమందికి బాగా కొత్త బట్టలు వేసుకుని సుఖమా, కొంతమందికి కంటికి కోరిన భోజనం తింటే సుఖం, ఇంకొంతమందికి అనుకున్నవి నెరవేరినప్పుడు సుఖం. కొంతమంది సుఖం అని సుఖానికి అలవాటుపడ్డారు. నీకు సుఖం ఎక్కువ, దేవుడు ఎక్కువ అంటే కొంతమంది అంటారు మాకు సుఖమే ఎక్కువ అంటారు. నేను చెప్పే మాట కదా, బైబిల్లో ఎప్పుడో తిమోతి గారు రాశారు ఈ పత్రికలు. ఏమని? చాలామంది దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారంట. ఆ మనుషుల ప్రేమలు ఇప్పుడు ఏమైపోతున్నాయి? ఒకరొకరు పిచ్చోళ్ళై తిరిగిపోతున్నారు. వద్దండి. మనుషుల ప్రేమలు శాశ్వతంగా ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కానీ దేవుని ప్రేమ నీ మీద ఎల్లకాలం నిలిచి ఉండునుగాక. ఆ ప్రేమ మనల్ని అందరూ కూడా, అందుకే దేవుని ప్రేమించే వారికి మనం ఉండాలి. ఈరోజు సుఖాన్ని ప్రేమిస్తున్నారా, లేకపోతే అది సిరిని ప్రేమిస్తున్నారా, దేవుని ప్రేమిస్తున్నారా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పాపాత్మురాలు యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఆ పాపాత్మురాలు కన్నీళ్లతో పాదాలు కడిగింది, తలకు నూనె అంటించింది, ముద్దు పెట్టుకున్న తర్వాత యేసయ్యని ఎంత ప్రేమించిందో గ్రహించాడు. వెంటనే, ఇదిగో కుమారి, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు గనక నీ విస్తారమైన పాపములు ఎందుకు పాపాలు క్షమించబడ్డాయి అంటే ఆమె దేవుని ప్రేమించింది. మనుషుల ప్రేమలు చూసింది, సిరి సంపదల ప్రేమలు చూసింది, సుఖ ప్రేమను చూసింది, అన్ని రకాల ప్రేమలు చూసి ఇవన్నీ ఏమి శాశ్వతం కావు అనుకుని నిర్ణయం తీసుకొని ఇక దేవుని ప్రేమించడం మొదలుపెట్టింది. అందుకే ఆమె పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారు ఎవరు ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమిస్తారు. రెండవ మాట ఏమిటంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, మీ ఓర్పును మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నిరీక్షణ కలిగిన వారు రెండవదిగా ఎలా ఉంటారంటే ఓర్పు కలిగి ఉంటారంట. ఓర్పు అంటే ఓపిక, ఓర్పు అంటే సహనము, ఓర్పు అంటే తగ్గింపు, ఓర్పు అంటే అన్ని విషయాల్లో తాళుకొని బ్రతకడం. ఎవరికి ఉంటుంది ఓర్పు అంటే? నిరీక్షణ కలిగిన వారికే ఉంటుందంట. చాలామందికి ఈరోజు ఓర్పు లేదు. ఓర్పు అంటే మీరు చెప్పారు కదా, కొంతమంది ఓపిక లేదు. దేవుని నమ్ముకున్న బాగుపడ్డారు, నేను నమ్మను అనేవాళ్ళు. ఓర్పు లేదు కొంతమందికి. వాక్యం వినే ఓపిక కూడా లేదు కొంతమందికి. మందిరానికి వచ్చే ఓపిక లేదు, ప్రార్థన చేసే ఓపిక లేదు. కొంతమందికి పాటలు నా ఓపిక లేదు అంట. దేవుణ్ణి పాటలు పాడడానికి కూడా కొంతమందికి ఏమి లేదు, ఓపిక లేదు. ప్రార్థన చేయడానికి కూడా ఏమి లేదు కొంతమందికి, ఓర్పు లేదు. అదే బయట తిరిగి కాలక్షేపం చేసి ఓపుకుందా? అదే గంటలు పనికిరాని మాటలు వింటున్నావే, దాన్ని వినడానికి ఓపుకుందా? సినిమా 3-4 గంటలు చూస్తావే థియేటర్లో కూర్చొని, దానికి ఓపుకుందా? చూడడానికి జల్సాలు చేయడానికి ఓపుకుందా? బూతు మాటలు మాట్లాడడానికి ఓపుకుందా? ఇష్టానుసారంగా తిరగడానికి ఓపుకుందా?
దాంట్లో ఉన్న ఓపిక దేవుని విషయంలో ఎందుకు ఓపిక లేదు అంటే ఈ వ్యక్తికి ఏమి లేదు, నిరీక్షణ లేదంట. నిరీక్షణ లేని వాళ్ళు ఎట్లుంటారంటే ఎక్కడుంటారో తెలీదు, ఏం మాట్లాడో తెలీదు, వారికే తెలీదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిరీక్షణ కలిగి ఎందుకు ఉండాలంటే, ఇదిగో నిరీక్షణ కలిగిన వారిలో ఏముంటుందంటే ఎప్పుడు ఓపిక ఉంటుందంట. సమస్యలు వస్తాయా? రాని. శోధనలు వస్తున్నాయా? రాని. కష్టాలు నిన్ను వెంటాడుతున్నాయా? రాని. ఇవన్నీ ఎన్నొచ్చినా నేను ఒకరోజు ఓపికతో ఉంటా. ఆ సమస్యలు తిరిగేంత వరకు ఓపిక ఉంటా. అందుకని యాకోబు రాసిన పత్రిక మీరు తర్వాత చదువుకోండి. అక్కడ యాకోబు ఏమంటాడు తెలుసా? వర్షం కురిపించబడిన తర్వాత ఆ వ్యవసాయకుడు ఎట్లుంటాడు? పంట పండేంత వరకు ఎట్లుంటాడు? ఓపికతో కాసుకొని ఉంటాడా? ఉండడా? ఉంటాడు. ఈరోజు మనకు ఆ ఓపిక లేదే, ఆ సహనం లేదే, నిరీక్షణ లేదే. మరి ఎలా దేవుని రాజ్యంలో మనం చేరుతాం? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, విషయములో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. చూడండి, దేంట్లో మనం ఉండాలంటే నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమల యందు ఎట్లుండాలి? శ్రమల యందు ఏముండాలి మనకి? ఓర్పు. ఏముండాలంటే శ్రమలలో ఓర్పు. శ్రమలు వస్తున్నాయా? రాని. కష్టాలు వస్తున్నాయా? రాని. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా? వెంటాడిని. ఎవరైనా నిన్ను నానా రకాల మాటలు అంటున్నారా? అనని. ఇంకా ఎవరైనా నిన్ను లేనిపోని మాటలు మాట్లాడి నిన్ను గుచ్చి ఇంకా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారా? పెట్టని. ఇవన్నిట్లో నీకేముండాలి తెలుసా? ఓర్పు. మనిషికి ఏముండాలి? ఈరోజు ఓర్పు ఉండాలి. కొంతమంది ఓపిక లేదు, కొంతమందికి ఏం లేదు, ఓపిక లేదు. ప్రసంగ గ్రంథం చదవండి, మీకు భలే ఉంటుంది మాట. ప్రసంగ గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యం జరగకుండా చేయును. చాలు. అంటే ఇప్పుడు ఓర్పు ఏం చేస్తుంది? నీ జీవితంలో గొప్ప ద్రోహం జరగకుండా చేస్తుందంట. ఈరోజు ఎందుకు ఉద్యోగం నుంచి తీసేస్తారు కొంతమందిని? ఎందుకు వ్యాపారాలు నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు మీ ఉద్యోగాలు పాడు చేసుకుంటున్నారు? ఎందుకు మీ యొక్క పనికిరాని వాటితో దేవుడు ఏదో ఉన్నత స్థితిలో ఇవ్వాలనుకుంటున్నారు, దాని నుంచి ఎందుకు మీరు నాశనం అయిపోతున్నాయి? అవన్నీ అంటే ఏం లేదు తెలుసా, మనిషికి ఓపిక లేక ఏం చేసుకుంటున్నాడు? ఉద్యోగం నుంచి తొలగించుకుంటున్నాడు. అందుకే ఈ మాట అంటున్నాడు, ఏలువాడు నీ మీద కోపపడినప్పుడు నువ్వు లోబడు. ఏలువాడు నీ మీద కోపపడినప్పుడు ఆ కోపానికి నువ్వు అణుచుకొని ఓర్పు కలిగి పనిచేయి. అక్కడే ఇంక ఇతను కోపం ఎక్కువ, ఇంత ఉండేదానికంటే నేను ఇంకొకరి దగ్గరికి పోతాను, అక్కడ పని చేస్తాడు. అక్కడ 2 నాళ్ళు ఉంటాడా? అక్కడ కోపమే. అవి 2 మాటలు అక్కడ లేకుండా ఎక్కడ ఉంటావు? నీ స్థిరత్వం ఎక్కడా? ఇవన్నీ ఎందుకు స్థిరులు లేకుండా తిరుగుతున్నారంటే ముందు ఆ వ్యక్తికి ఏం లేదు చేస్తారు. అదే డబ్బు ఏమవుతుంది? ఒకప్పుడేమో స్టార్టింగ్లోనే అబ్బా 10,000 నీకు జీతం, 10,000 నీకు జీతం అనిపిస్తుంది. అది 2 నెలలు 3 నెలలు చేసే లోపల జీతం ఇంతేనా? 10,000 అన్నట్టుగా ఉంటుంది. మరి ఆఖరికి ఇంకో కోపడే, నీ పని వద్దు, నీ వద్దు అని చెప్పి ఆ పని దొలుకొని ఆ ఉద్యోగం దొరికిపోయి ఇంకొక పనికి ఎక్కుతావు. అక్కడ ఓపిక చేసుకోడు. చూడండి, నీవెక్కడికి వెళ్ళినా నీలో నిరీక్షణ కలిగి నీకుంటే, నీకు కలిగిన కొద్ది దాంట్లో నీ ఓపిక కలిగి ఉంటే, ఆ కలిగిన ఆ కొద్దిగే దేవుడు మరింతగా దేవుడు నేను దీవించునుగాక. మరి దీవింపబడాలంటే నీకేముండాలి? ఓపిక ఉండాలి. ఏముండాలండి? ఓపిక ఉండాలి. దేవుని బిడ్డలారా, పని చేసుకోవడానికి కూడా ఏం కావాలి? కొంతమందికి ఓపిక. ప్రార్థన చేయడానికి అన్నిటికీ ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా ఏమి మనము ఉండకూడదు. మరి ఓపిక ఎవరికి ఉంటుందంటే నిరీక్షణ కలిగిన వారికి ఏముంటుందంట? ఓర్పు ఉంటుందంట. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసుల శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలములని నిన్ను
కాపాడెదను. ఇక్కడ ఇంకొక సంఘం ఉంది కదా, ఈ సంఘం గురించి ఏం చెప్తున్నాడంటే ఫిలిదెల్ఫియా సంఘం. ఏ సంఘం ఇది? ఫిలిదెల్ఫియా అని. ఈ ఫిలిదెల్ఫియా సంఘాన్ని గురించి చెప్తున్న మాట ఏమన్నాడంటే, ఈ సంఘము ఒకప్పుడు ఓర్పు కలిగిన సంఘం, వాక్య వినే దాంట్లో ఓర్పు, ప్రార్థన చేసే దాంట్లో ఓర్పు, సహనంతో ఓర్పు, అన్ని ప్రేమించే విషయంలో ఓర్పు, అన్ని విషయంలో ఓర్పు కలిగిన సంఘం ఇది. కానీ రాను రాను ఫిలిదెల్ఫియా సంఘములు ఏం లేకుండా అయిపోయింది, ఓర్పు లేకుండా అయిపోయింది. ఈరోజు కూడా వాక్యం వినడానికి కూడా ఓర్పు లేదు. వాక్యం చెప్తుంటే కొంతమంది ఏం చూస్తుంటారు చెప్పండి? ఏం చూస్తుంటారు? టైం చూస్తుంటారు. కొంతమంది ఓపిక లేదండి, అదే పనికిరాని సాంగత్యం చూడండి, ఎంతైనా ఓపికతో ఉంటారేమో. పనికిరాని మాటలు చూడండి, ఎంతైనా ఓపికతో ఉంటారేమో. కానీ ఓర్పు ఎవరిలో ఉంటుందంటే, ఎవరిలో నిరీక్షణ కలిగి ఉంటుందో వారిలోనే ఓర్పు ఉండునుగాక. నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు? నోవాహు, ఈ భూమిని నేను నాశనం చేస్తాను, ఈ భూమి అంతటి కూడా తుడిపేస్తాను, కానీ నీవు నీ కుటుంబాన్ని రక్షించడానికి కొరకు ఏం కట్టుకో? ఓడను కట్టుకో. ఇక్కడ బాగా వినండి ఈ పాయింట్. ఓడ ఎన్ని రోజులు కట్టాడు? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. మనం చూడండి, 120 సంవత్సరాలు ఓపుకుందా మనకి? 10 నిమిషాలు ఓపిక కూడా లేదు మనకు. కొంతమంది మాట్లాడే కూడా ఓపిక ఉండదు కొంతమందికి. యూతులు చెంబు తీసి అవతులు పెట్టడానికి కూడా ఓపిక ఉండదు కొంతమందికి. తిని ప్లేట్ తీసి కడగడానికి కూడా ఓపిక ఉండదు కొంతమందికి. అంతెందుకు, వేసుకునే బట్టలకి కూడా ఓపిక ఉండదు కొంతమందికి. నోవాహు 120 సంవత్సరాలు మరి ఓడని ఎంత ఓపికతో కట్టింటాడు, ఎంత ఓపికతో సువార్త చెప్పింటాడు. ఎంతమంది ఎదిరించింటారు, ఎంతమంది ఎదురు తిరిగి ఉంటారు, ఎన్ని మాటలు అని వింటారు నోవాహును. దేని కొరకయ్యా నోవాకు ఓపిక అంటే దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి కొరకు ఓపిక. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, నా కుటుంబాన్ని రక్షిస్తానన్నాడు. అందుకే కనీసం ఎవరు వినకపోయినా కనీసం నా కుటుంబాన్ని నేను రక్షించడానికి కొరకైనా నేనేం కట్టుకోవాలి? ఓడను కట్టుకోవాలి. దేంతో? ఓపికతో. నిజంగా నోవాహు 120 సంవత్సరాలు ఓడను కట్టుకుంటూ 3 అంతస్తుల ఓడను కట్టాడండి. ఎన్ని అంతస్తుల ఓడ? 3 అంతస్తుల ఓడను కట్టాడు. ఏమిటితో కట్టాడు? ఓపికతో. ఏమిటితో కట్టాడు? ఓపికతో. ఆ ఓపిక లేనిది ఎవరైనా పని చేస్తారా? ఓపికతో కట్టుకున్నాడండి. 120 సంవత్సరాల వరకు ఓడను కట్టుకొని, 3 అంతస్తుల ఓడను కట్టుకొని ఓపికతో కట్టుకొచ్చాడు. కానీ ఆ ఓపిక ఒకరోజు ఏం చేసింది? నోవాహు కుటుంబాన్ని జలప్రలయంలో నాశనం కాకుండా కాపాడింది. ఈరోజు ఓపిక చూడండి, మనకి ఎంత ఓపిక ఉంటే అంత మనం కాపాడబడతాం. ఎంత సహనం కలిగి ఉంటే అంత మన సాక్ష్యాన్ని కాపాడుకుంటాం. ఈరోజు ఓపిక లేకుండా ఉన్నామనుకోండి, మనకి ఏమి లేదని అర్థము? నిరీక్షణ లేదని అర్థం. ఎన్ని మాటలు చెప్పానండి? 2 మాటలు. ఒకటి, నిరీక్షణ కలిగిన వారికి ఏముంటుంది? నిరీక్షణ కలిగిన వారు ఎలా ఉంటారు? ఒకటి, దేవుణ్ణి ప్రేమిస్తారు. రెండవది, నిరీక్షణ కలిగిన వారిలో ఏముంటుంది? ఓర్పు కలిగి ఉంటారు. మూడవదిగా చివరిగా హెబ్రీ 3:6, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు సిద్ధముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మరొకసారి చదువుతాను, వినండి మాట. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు సిద్ధముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అయితే మూడవదిగా నిరీక్షణ కలిగిన వారు ఎట్లుంటారంటే, మూడవది ధైర్యంగా ఉంటారంట. చాలామందికి ధైర్యం లేదు. దేవుడు అన్నాడు మీరు ధైర్యంగా ఉండండి. మరి ధైర్యం ఎవరిలో ఉంటుందంటే, నిరీక్షణ కలిగి ఎవరైతే ఉంటారో వారిలోనే ధైర్యం. వారే ధైర్యంగా ఉంటారు. కొంతమంది ధైర్యాన్ని వదిలిపెట్టి అధైర్యాన్ని గురైపోతున్నారండి. ప్రతి దానికి భయపడతారు, ప్రతి దానికి చింత చేస్తుంటారు, ప్రతి దానికి ఆవేశపడుతుంటారు, ప్రతి దానికి ఏదో ఒకటి అనుకుంటారు, ఇంకోటి చేసుకుంటుంటారు. అట్లా కాకుండా ఈరోజు ధైర్యంగా మనం ఉండాలండి. ధైర్యంగా ఉండాలంటే ముందు నీళ్ళేముండాలి చెప్పండి? ఏముండాలి?
నిరీక్షణ. ఏముండాలి? నిరీక్షణ. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ఎట్లా ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అంటాడు. చూడండి, ప్రభు రాకడ వరకు మనం ఎంతవరకు ఉండాలి? ధైర్యము. ప్రభు రాకడ వరకు ధైర్యం కలిగి మనం ఉండాలి. ధైర్యాన్ని వదిలిపెట్టొద్దు. దేవుడు నీకు ఏ ధైర్యం ఇచ్చాడో ధైర్యాన్ని వదిలిపెట్టొద్దు. నీవు ఏ పని అయితే ధైర్యంగా కొనసాగిస్తున్నావో కొనసాగించు. ఏ ఆలోచనలు కలిగి ఉన్నావో ఆలోచనల నిమిత్తం ధైర్యంగా ముందుకు వెళ్ళు. పేతురు ఆ సముద్రంలో వెళుతున్నప్పుడు, ఆ ధోనిలో వెళుతున్నప్పుడు అందరూ కూడా అలల మీద కొట్టుకున్నప్పుడు అందరూ కూడా భయపడి ధైర్యాన్ని వదిలిపెట్టేశారు. ధైర్యాన్ని విడిచిపెట్టి ఏమంటారు? బోధకుడా, యేసయ్యా మమ్మల్ని కాపాడంటే యేసు ప్రభు లేడు ఆ ధోనిలో. ఆ రోజు తెల్లవారుజాము 4 గంటలప్పుడు వీళ్ళందరూ కూడా ఆ ఓడి మీద అలలు కొడుతున్నాయి, తుఫాను చెలరేగుతున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు లేకపోతే వీరందరికి భయం పుట్టింది, ధైర్యాన్ని కోల్పోయారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ తెల్లవారుజాము 4 గంటలప్పుడు నీళ్ళ మీద నిలబడ్డాడు. తెల్లటి వస్త్రాలు వేసుకొని నిలబడిన వెంటనే పేతురు చూసి యేసు ప్రభుని తెల్లటి వస్త్రాలు చూసిన వెంటనే ఏమన్నాడు? అమ్మో యేసుక్రీస్తు అన్నాడా? ఏమన్నాడు? దయ్యం 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 అని అరిచాడు. వెంటనే యేసుప్రభు అంటాడు, పేతురు, నేను దయ్యాన్ని కాదు దేవుడును, యేసయ్యను అంటాడు. అప్పుడు ఏమంటాడు పేతురు? నీవే దేవుడైతే, నీవే యేసుప్రభు అయితే, నీవే యేసయ్య అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచే ఆ శక్తిని అంటాడు. చూడండి ఎంత. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? సరే రా, నీ ఆశ ఎందుకు కాదని రా, నడుచురా. వెంటనే ఒక్క అడుగు వేశాడు, 2 అడుగులు వేసాడు, 3వ అడుగుకంతా ఏం చూశాడు? మధ్యన గాలిని చూసి అనే మాట చూస్తాం. గాలి ఎప్పుడైతే మధ్యన వచ్చిందో వెంటనే ఏమైపోయాడు? ఆయన మునిగిపోయే సాగెను. అంటే ఇప్పుడు గాలికి దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం. గాలి దేనికి సాదృశ్యం అంటే నిందలకు సాదృశ్యం. గాలి దేనికి సాదృశ్యం అంటే మనకు ఎదురయ్యే సమస్యలకు సాదృశ్యం. కొంతమంది ధైర్యాన్ని ఎక్కడ కోల్పోతారంటే మనం ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత దేవుని మందిరానికి వచ్చినా, ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన ఎన్ని చేసినా కొంతమంది ధైర్యంగా ఉండరు. ఎందుకో తెలుసా? ఎదుట దేవుడు ఉన్నప్పటికీ, దేవుడు మనకు తోడే ఉన్నప్పటికీ కూడా ధైర్యాన్ని వదిలిపెట్టి అయ్యో మేము చేస్తాం, మేము అట్లయిపోతాం. కొంతమంది అధైర్యం. ఈ పేతురు కూడా ఎదురుగా దేవుడు ఉన్నాడు, సమస్య మధ్యన వచ్చింది. ఆ గాలి ఏం చేస్తుంది? నిన్ను ఆ గాలి రాకముందు యేసుప్రభుని చూస్తూ నడిచాడు. యేసుప్రభు చూస్తూ నడిచేంత వరకు 2 అడుగులు వేసాడు. 3వ అడుగు వేద్దామనే లోపల గాలి వచ్చింది. ఆ గాలిని చూసి ఏమైపోయాడు? భయపడి మునిగిపోయే సాగెను అనే మాట రాయబడి ఉంది. వెంటనే యేసుప్రభు చేయబట్టుకొని లేపి, అల్పవిశ్వాసి, ఎందుకు నువ్వు సందేహపడ్డావు అన్నాడా లేదా? సందేహం ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన యేసుప్రభుని చూసింటే సందేహం వచ్చేది కాదు. యేసయ్యను చూసింటే, శోధనలు వచ్చినప్పుడు యేసుప్రభు వైపు చూసింటే ఆయన భయపడేవాడు కాదు. సమస్యలను చూశాడు, భయపడ్డాడు. ఈరోజు నీకు వచ్చిన సమస్య అది ఎవరు తీర్చుకోలేని సమస్య అయినా ఉండొచ్చు. నీ సమస్యను ఎవరు దాని నుంచి బయటికి ఇంకా మమ్మల్ని బయటికి మమ్మల్ని రప్పించలేరు అనే సమస్య అయినా మీకు ఉండొచ్చు. ఎలాంటి సమస్య అయినా మీరు ధైర్యంగా ఉండగలిగితే ఒకరోజు ఆ సమస్య మీ కళ్ళు ఎదుట కనబడుకోకుండా నా దేవుడు చేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. గొల్యాతు ఏమన్నాడు? 40 రోజులు రా, మీలో మొగోడు దమ్మున్న మొగోడైతే నన్ను ఓడించండి అన్నాడు లేదా? తొడగొట్టాడంట, మీసం మిలేశాడంట. ఏం చేశాడు గొల్యాతు? రండి అంటే ఈ పిరికోళ్ళు ఇల్లు మనోళ్ళు బాగా సప్పరించి 3 ప్లేట్లు తింటారు, కంటికి గోరు ఎన్ని బట్టలను కట్టుకుంటారు. కానీ ఏముంది? పిరికాత్మ, భయం, ప్రధానికి భయం. అమ్మో కుక్క వచ్చే భయం, పిల్లి వచ్చే భయం, నక్కు వచ్చే భయం, అన్ని భయం భయం భయం. ఈ సౌలు మొదటి రాజుగా ఉన్నాడు ఆ దినాల్లో. ఎట్లున్నాడు? చూడ్డానికి హైటు, రంగాలు అన్నీ ఉన్నాయి. ఈ సౌలు కూడా ఏం చేస్తున్నాడు తెలుసు? సౌలు రాజుగా ఉండి గొల్యాతుని
ఓడించలేక ఎదుర్కోలేక ఏం చేశాడంటే, ఏయ్ మనం ఎంత ఉండో వాడు చూడు, వన్ నైట్ చూడండి, గొల్లెత్తి ఎట్టుండాడు, ఎంత హైట్ ఉన్నాడు, మనం ఏమన్నా వానికి దక్కుతాం. దావీదు వచ్చాడు. దావీదు ఎట్లా అంటాడు, చూడ్డానికి అందరికి చిన్నోడే, అందరికి చూసేదానికి వీడా వీడా అని తీసి మన పప్పులో ఇదే ఏం తీసేస్తారు, కరేపాకు తీసేసినట్టుగా తీసేశారు ఆ దినాల్లో దావీదుని. ఎవరు బయటలు కాదు, కన్న తండ్రి తీసేశాడు. ఎవరు బయటలు కాదు, అన్నదమ్ములు తీసి పాడేశారు. దావీదా పో నువ్వు బాగా వచ్చావు, పో మా ఇట్లలో భయపడింది పో. మొత్తానికి ఇంకా ఇప్పుడు దావీదు అంటాడు, అన్నా ఏం జరిగింది, పలానోడు ఫిలిస్తీయుడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు గొల్యాతు మమ్మల్ని ఓడించమంటున్నాడు. ఎవరు ధైర్యం సాహసం చేసి ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే, నేను ఓడించడానికి నేను వెళ్తా అంటే ఈయన అంటాడు, దావీదన్నా వెళ్ళు, నువ్వు ఇంటికెళ్ళు, తండ్రి దగ్గరికి వెళ్ళు. దావీదు పోలేదండి. మీకొచ్చిన సమస్య నాకు, నా సమస్య మీది అనుకున్నాడు. మీరందరూ కూడా భయపడుతుంటే ఎట్లా, నేను ముందుకు వెళ్తానని చెప్పి ముందుకు అడిగేసి ఏం చేశాడు తెలుసా, ఏటి లోయలో 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు ఏరుకొని ఒడిశలు తీసుకొని పెట్టుకున్నాడు. ఆ గొల్యాతు ఎదురుగా నిలబడ్డాడు. వచ్చాడు గొల్యాతు, రండ్రా ఎవరు ఓడించేవాళ్ళు నన్ను అంటే, అప్పుడు దావీదు ముందుకు వచ్చాడు. ఈ గొల్యాతు దావీదుని చేసేమన్నాడు, వీడా రే ఈయన తంతే ఆడవే పడతాడు, వీడెంత ఈయన బతికెంత, నువ్వెంతరా అంట. కానీ దావీదు ఏమన్నాడు, ఆ మాటలకు అమ్మో ఇంత హైట్ ఉన్నాడు, 6 మూడు జానెడు ఉన్నాడు, ఇంత హైటు, నేను ఎట్లా ఓడించాలని భయపడి ఇంట్లో కూర్చున్నాడా. సమస్య ఎంత పెద్దదైనా ఆలోచనతో చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. కొందరికి సమస్యలు వచ్చినప్పుడు కురింగిపోయి ఇంట్లో కూర్చుంటారు. సమస్యలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఇంక ఎవరు చెప్పుకోలేక 4 గోడల మధ్య నలిగి నశించిపోతుంటారు. అది ఎంతకాలం? ఒకసారి ఆలోచన చేయి. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఒక ఐడియా ఏం మారుస్తుందంట, జీవితమే మారుస్తుందంట. సమస్య వచ్చినప్పుడు భయపడ కూర్చుంటే కాదు, సమస్య వచ్చినప్పుడు ఆలోచన చేయి, ఈ సమస్య నుంచి నేను బయట ఎట్లా పడాలి, ఈ సమస్య ఎలా అని ఆలోచన చేస్తే దేవుడు చక్కని ఆలోచన నీకు అనుగ్రహించునుగాక. దావీదు వచ్చాడు, వెంటనే ఒకే ఒడిసెలతో కొట్టాడు, ఒక రాయితో కొట్టాడు, ఇంకా ఆయన బోర్ల పడి చచ్చిపోయాడు. సమస్య తీరిపోయింది. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి విజయము కలిగింది. గొల్యాతుని చంపినందుకు అందరూ ఇంక మేము చంపామన్నంత ధైర్యంతో ఉన్నారంట. కానీ దేవుని బిడ్డలు ఈరోజు మన జీవితంలో కూడా నిరీక్షణ అనేది మనకుంటే మనకేముండాలి? మూడవదిగా ధైర్యంగా మనం ముందుగాక. నీ సమస్యలన్నీ కూడా దేవుడు తీర్చివేనుగాక, ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించునుగాక. చెప్పండి, ఏముండాలంటే సంఘములో నిరీక్షణ కలిగిన వారై మనం ఉండాలి. సంఘమా నిరీక్షణ కలిగి ఉండుమా. మరి నిరీక్షణ కలిగిన వారు ఎట్లుంటారు? 1, దేవుణ్ణి ప్రేమిస్తారు. 2వది ఓర్పు కలిగి ఉంటారు. 3వది ధైర్యం కలిగి ఉంటారు. అలాంటి ఓపిక, అలాంటి సహనము, అలాంటి ధైర్యము మనకును దేవుడిచ్చునుగాక.